హాయ్ అండి, నేను మీ వాహిని. వెల్కమ్ టు అవర్ ఛానల్ తారక్ వాహిని టెట్ అండ్ డిఎస్సి. ఈ ఛానల్ ఏపీ టెట్ డిఎస్సి సిలబస్ పై ఎవ్రీడే వీడియో క్లాసెస్ అనేవి ఉంటాయి. అండ్ వాటిపైన ఎయిమ్ ఫర్ డిఎస్సి అనే టెలిగ్రామ్ గ్రూప్ లో సండే వీక్లీ టెస్ట్ అనేది 7:30 PM కి ఉంటుంది. ఇప్పటి వరకు మనము ఏపీ టెట్ డిఎస్సి సిలబస్ పై చాలా క్లాసెస్ అనేవి అన్ని సబ్జెక్టుల్లో కూడా చెప్పుకోవడం జరిగింది. ఇంగ్లీష్ విషయానికి వస్తే మనము 3rd క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు ఉన్న టెక్స్చువల్ గ్రామర్ మొత్తం అంటే గ్లోసరీ, వొకాబులరీ, ఆథర్స్, గ్రామర్ అన్ని కూడా కంప్లీట్ చేసుకున్నాం. 8th క్లాస్ ఇంగ్లీష్ లో పర్ఫెక్ట్ గా 8 చాప్టర్స్ ని కంప్లీట్ చేసుకున్నాము. 9 and 10 చాప్టర్స్ అనేవి రిమైనింగ్ ఉన్నాయి. ఆ 2 చాప్టర్ల యొక్క టెక్స్చువల్ గ్రామర్ చెప్పేసుకుంటే మనకి 8th క్లాస్ ఇంగ్లీష్ న్యూ సిలబస్ టెక్స్చువల్ గ్రామర్ అనేది పర్ఫెక్ట్ గా కంప్లీట్ అయిపోద్ది అనమాట. సో ఇప్పుడు 9th and 10th లెసన్ లో ఉన్న గ్రామర్ అనేది చెప్పేద్దాము. ఇది 9th చాప్టర్. ఇప్పుడు అందులో ఉన్న గ్రామర్ చూద్దాం. వర్కింగ్ విత్ లాంగ్వేజ్ అని చెప్పి మనకి కొన్ని యాడ్జెక్టివ్స్ ఇచ్చారు, వాటి నౌన్ ఫార్మ్స్ కూడా ఇచ్చారు. అలాగే కొన్ని వర్డ్స్ ఇచ్చి వాటికి NESS లేదా ITY అనేది యాడ్ చేసి వాటి యొక్క నౌన్ ఫార్మ్స్ రాయమన్నారు అనమాట. సో లైక్ కి లైక్నెస్, పంక్చువల్ కి పంక్చువాలిటీ, ఇలా మనము నౌన్ ఫార్మ్స్ అయితే రాసాము. ఇప్పుడు వీటికి దేనికి NESS యాడ్ చేయాలి, దేనికి ITY యాడ్ చేయాలని చూద్దాం. లోఫ్టీకి లోఫ్టీనెస్, ఇక్కడ NESS అలా ఉన్నదానికి NES యాడ్ చేసి వచ్చా అంటే చేయకూడదు. చివరిలో వై వచ్చినప్పుడు మనము వై తీసేసి ఐ పెట్టుకోవాలన్నమాట. చాలా ఎక్కువ పదాలకి ఇలా అయితే చేయాల్సి ఉంటుంది. సో అక్కడ వై తీసేసి ఐ పెట్టి ఆ తర్వాత NESS యాడ్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనము హ్యాపీ చూడొచ్చు. హ్యాపీలో కూడా వై ఉంది, వై తీసేసి ఐ పెట్టి NESS పెట్టాము. అలా అన్నమాట. లోఫ్టీ లోఫ్టీనెస్, హ్యాపీ హ్యాపీనెస్. ఇక్కడ ఏబుల్ కి ఎబిలిటీ అనేది నౌన్ ఫామ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఈ తీసేసి ITY యాడ్ చేయాలి. ఓకేనా, ఎబిలిటీ. నెక్స్ట్ నియర్, నియర్నెస్. నోబెల్, నొబిలిటీ, నొబిలిటీ అంటే గొప్పతనం అనమాట. ఎనార్మస్ అంటే ఎనార్మిటీ. ప్లెజెంట్ అంటే ప్లెజెంట్నెస్ అనమాట. ప్లెజెంట్ అలానే ఉంటుంది, NESS యాడ్ చేస్తాం. డెన్స్ అంటే డెన్సిటీ. గ్రేట్ అంటే గ్రేట్నెస్. స్టేబుల్ అంటే స్టెబిలిటీ. ఇవి వీటి యొక్క నౌన్ ఫార్మ్స్ అనమాట. NESS లేదా ITY యాడ్ చేసి మనం రాసుకోవడం జరిగింది. క్లియర్ గా మనము ఇక్కడ ఇచ్చిన వర్డ్స్ కి నౌన్ ఫార్మ్స్ అనేవి రాయడం జరిగింది. నెక్స్ట్ ఏమి ఇచ్చారంటే ఇక్కడ పర్ఫెక్ట్, నియర్, కైండ్, ప్లెజెంట్, ఏగర్ అనే కొన్ని వర్డ్స్ ఇచ్చారు. ఇవన్నీ కూడా యాడ్జెక్టివ్స్ అనమాట. ఈ యాడ్జెక్టివ్స్ కి LY యాడ్ చేసి మనకి బ్లాంక్స్ ని ఫిల్ చేయమన్నారు. మనకి ఒక విషయం తెలుసు, ఏంటి LY వచ్చింది అంటే అవి మనము యాడ్వర్బ్స్ గా కన్వర్ట్ చేస్తున్నట్టు అనమాట. యాడ్వర్బ్స్ కి చాలా ఎక్కువ పదాలకి యాడ్వర్బ్స్ అనేవి LY తో ఎండ్ అవుతాయి అనే విషయం అయితే మనకు తెలుసు. సో ఇక్కడ సెంటెన్స్ చదివి వీటిల్లో ఏ వర్డ్ అయితే బాగుంటుందో దానికి LY యాడ్ చేసి మనం రాసుకోవాలన్నమాట. సో అది ఇక్కడ వీళ్ళు ఇచ్చిన ఎక్సర్సైజ్. ఇవి యాడ్జెక్టివ్స్, LY యాడ్ చేస్తే అవి యాడ్వర్బ్స్ గా కన్వర్ట్ అవుతాయి అనమాట. ఇక్కడ సెంటెన్స్ ఏంటంటే, ఎందుకు మీటింగ్కి రాలేదు, మేము చాలా ఆతృతగా నీకోసం ఎదురు చూసాము అని. వి ఆల్ వర్ డాష్ వెయిటింగ్ ఫర్ యూ. ఎలా వెయిట్ చేశారు, ఆతృత అంటే ఏంటి, ఈగర్. ఇంక LY యాడ్ చేస్తే ఈగర్లీ వెయిటింగ్. ఓకే, ఈగర్లీ వెయిటింగ్ ఫర్ యూ. ఇక్కడ వెయిటింగ్ అనేది వెర్బ్ కదా, ఎలా వెయిట్ చేశారంటే ఈగర్లీ, ఆతృతగా ఎదురు చూసారు, ఎప్పుడు వస్తారో ఎప్పుడు వస్తారో అని చెప్పి. సో అది యాడ్వర్బ్ అవుతుంది అనమాట ఆ విధంగా. ఓకే, నెక్స్ట్ డాష్ రైట్ యువర్ నేమ్ అండ్ అడ్రస్ ఇన్ క్యాపిటల్ లెటర్స్. దయచేసి మీరు మీ పేరు, అడ్రస్ ని క్యాపిటల్ లెటర్స్ లో రాయండి అని చెప్తున్నాం. సో దయచేసి అనడానికి ఇక్కడ ఏమొస్తుందండి, రాయాలి. ఎలా రాయాలి, దయచేసి రాయాలంట. సో ఇక్కడ కైండ్లీ అనేది మనకి పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది. ఐ వాజ్ డాష్ సర్ప్రైజ్డ్ టు సీ హిమ్ అట్ ద రైల్వే స్టేషన్. ఐ థాట్ హీ వాజ్ నాట్ కమింగ్. అతను రాడని నేను అనుకున్నాను, కానీ అతన్ని రైల్వే స్టేషన్ లో చూసి నేను చాలా సర్ప్రైజ్ అయ్యాను అని చెప్పి అంటున్నారు. సో ఇక్కడ ఏది బాగుంటుంది అంటే ప్లెజెంట్లీ అనమాట. సో దీనికి LY యాడ్ చేసుకోవాలి. ఇట్ ఈస్ డాష్ బిలీవబుల్ దట్ ఐ ఎమ్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ మెస్. ఈ పని ఏదైతే ఉందో దాన్ని చేయడానికి, దానికి బాధ్యత వహించడానికి నేను సరిపోను అనేది నేను నమ్ముతున్నాను. అది పర్ఫెక్ట్ గా ఖచ్చితంగా నేను సరిపోను అని చెప్తున్నారు అనమాట ఈ సెంటెన్స్. సో ఇక్కడ మనకి పర్ఫెక్ట్లీ దీనికి LY యాడ్ చేస్తే సరిపోతుంది. హీ ఫెల్ ఓవర్ ద స్టెప్ అండ్ డాష్ బ్రోక్ హిస్ హార్మ్. మిగిలింది ఏంటి, నియర్లీ బ్రోక్ హిస్ ఆర్మ్ అనమాట. సో ఇక్కడైతే ఈ బ్లాంక్స్ మనము LY యాడ్ చేసి ఫిల్ చేసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ ఇచ్చిన సెంటెన్సెస్ దేనికోసం అంటే, మీకు ఇఫ్ క్లాజ్ అనేది నేను మీకు చెప్పాను 7th క్లాస్ లో 2nd చాప్టర్ చెప్పేటప్పుడు. ఒకసారి ఇంగ్లీష్ క్లాస్ వైజ్ గ్రామర్ ప్లేలిస్ట్ లో
7th క్లాస్ సెకండ్ చాప్టర్ ఇఫ్ క్లాజ్ అండ్ థంబ్నెయిల్ కూడా ఉంటది, ఒకసారి అది చూడండి. ఓకేనా. ఇఫ్ క్లాజ్ లో ఏంటంటే V1 తో ఉంటే విల్ ప్లస్ V1 ఉంటది. ఇఫ్ క్లాజ్ ఓపెన్ కండిషన్ అని ఒకసారి చెప్పుకున్నాను చూడండి. ఇది కరెక్ట్ కాదనమాట. సో ఎవరైనా వీడియోని ఆపేసి నోట్స్ రాసుకుంటే క్లాస్ వింటూ మాత్రమే నోట్స్ రాసుకోండి, లేదా విన్నాక వీడియోని ఆపి నోట్స్ రాసుకోండి. ఇలా ఇది ఉంది కదా అని చెప్పి ఇలా వీడియోని ఆపేసి నోట్స్ రాసుకుంటే అక్కడ తప్పు ఉండొచ్చు, రైట్ ఉండొచ్చు. ఎందుకంటే టెక్స్ట్ బుక్స్ అనేవి కొత్త టెక్స్ట్ బుక్స్ కాదు కదా, ఆల్రెడీ పిల్లలు రాసినవో లేకపోతే మా ఫ్రెండ్స్ రాసినవో వేరే రాసినవో అవి ఉంటాయి. అవి రాసేసి తప్పు చెప్పానని చెప్పి అయితే అనుకోవద్దు. ఓకేనా. సో ఎందుకంటే ఇక్కడ చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నాయి, అవి నేను కరెక్ట్ చేసి చెప్తాను అనమాట. ఓకేనా. ఇక్కడ మనకి ఏంటంటే ఇఫ్ క్లాజ్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది, కానీ ఇక్కడ అది చెప్పలేదన్నమాట. సో 7th క్లాస్లో మనకు ఆల్రెడీ ఇఫ్ క్లాజ్ మీద వచ్చింది, దాన్ని మనం ఇక్కడ అప్లై చేయాలన్నమాట. ఓకేనా. V1 ఉంటే విల్ ప్లస్ V1 అనేది. సో ఇక్కడ గెట్ అనేది V1 ఉంది, గెట్ అలానే రాసుకుంటారు. ఇక్కడ విల్ ఆర్ షెల్ ప్లస్ V1 వస్తుంది అనమాట. ఐ షెల్ ఫోన్ యూ వెన్ ఐ గెట్ హోమ్ ఫ్రమ్ స్కూల్ అనేది కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ. ఓకేనా. ఐ షెల్ ఫోన్ యూ వెన్ ఐ గెట్ హోమ్ ఫ్రమ్ స్కూల్ అనేది. నెక్స్ట్ హరీ అప్ మేడం డాష్ అనాయిడ్ ఇఫ్ వి డాష్ లేట్. మనం కానీ లేట్గా వెళ్తే మేడం చిరాకు పడతారు. సో మనం కానీ లేట్గా వెళ్తే మేడం చిరాకు పడతారు. ఇఫ్ వి ఆర్ లేట్, ఇక్కడ బీ ఫామ్ ఏంటి వస్తుందండి, వి కాబట్టి ఆర్ వస్తుంది. తర్వాత ఇక్కడ విల్ బి అనమాట. నెక్స్ట్ ఇఫ్ ఇట్ డాష్ టుడే వి డాష్ గో టు ద ప్లే. ఇఫ్ క్లాజ్ లో V1 ఉంటే తర్వాత మెయిన్ క్లాజ్ లో ఏమొస్తుంది, విల్ ఆర్ షెల్ ప్లస్ V1 వస్తుంది అనేది మనకు తెలుసు. ఇక్కడ ఆల్రెడీ గో అనే V1 ఇచ్చేసారు, మనం పెట్టుకోవాల్సింది షెల్ గానీ విల్ గానీ పెట్టుకోవాలి. ఇక్కడ నాట్ ఇచ్చారు కాబట్టి దానికి యాడ్ చేసుకోవాలన్నమాట. ఇఫ్ ఇట్ రెయిన్స్ టుడే వి షెల్ నాట్ గో టు ద ప్లే. ఓకేనా. నెక్స్ట్ వెన్ యూ డాష్ మండల్ అగైన్ యూ డాష్ రికగ్నైజ్ హిమ్ హీఈస్ గ్రోయింగ్ ఎ బియర్డ్. అతను గడ్డం పెంచేసుకుని ఉన్నాడు, నువ్వు మళ్ళీ వెళ్తే కనుక అతన్ని గుర్తుపట్టలేవు అనేది. నువ్వు ఎప్పుడైతే వెళ్తావో అప్పుడు గుర్తుపట్టలేవు. ఇక్కడ ఏంటంటే వెన్ యూ సీ యూ విల్ నాట్ రికగ్నైజ్ అనేది ఇక్కడ మార్చుకోండి. ఓకేనా. యూ విల్ నాట్ రికగ్నైజ్. ఓకే, విల్ నాట్ రికగ్నైజ్. వి ఆర్ ఆఫ్ టుడే వి డాష్ టు యూ ఆఫ్టర్ వి బ్యాక్. వచ్చిన తర్వాత నీకు రాయడం జరుగుతుంది అని చెప్పి సెంటెన్స్ అన్నమాట. సో వి షల్ రైట్ యూ వి షల్ రైట్ టు యూ ఆఫ్టర్ వి ఆర్ బ్యాక్. ఓకే, ఇక్కడ బీ ఫామ్ వచ్చేసి ఆర్ అనమాట, ఫ్లోరల్ కదా. ఇక్కడ రైట్ వచ్చేసి షల్ రైట్ అనమాట. ఓకేనా. సెంటెన్సెస్ ని మనము పర్ఫెక్ట్ గా ఫిల్ చేసుకున్నాం. ఇది 10th చాప్టర్. ఇందులో ఉన్న గ్రామర్ ని ఇప్పుడు చూద్దాం. ఇక్కడ వర్కింగ్ విత్ లాంగ్వేజ్ అని చెప్పి మనకి కొన్ని ఫ్రేజెస్ ఇచ్చారు, వాటి మీనింగ్ అనేది మనకి ఒక 3 ఆప్షన్స్ ఇచ్చారు, అందులో సెలెక్ట్ చేసుకోమన్నారు. ఆల్రెడీ సెలెక్ట్ చేసి పెట్టాను, చూద్దాము. గోయింగ్ డౌన్ అంటే సెట్టింగ్ అండి. బ్రైటనింగ్ అంటే లెండింగ్ ఏ స్పెషల్ గ్లో అన్నమాట. స్పేషియస్ అంటే బిగ్ అండ్ వైడ్. ప్రోపసీ అంటే భవిష్యత్తు చెప్పడం అన్నమాట. సో దీంట్లో ఈ మూడిట్లో కరెక్ట్ అయింది ప్రిడిక్షన్ అన్నమాట. ప్రిడిక్షన్ అంటే ముందుగా ఊహించి చెప్పడం అని వస్తుంది, సో దానికి అది సెట్ అవుతుంది అనమాట. మార్వలస్ అంటే వండర్ఫుల్ అండి. ప్రొక్లైమ్ అంటే అందరికీ తెలిసేటట్లు చేయడం, సో డిక్లేర్ చేయడం అనమాట. సీజ్ అంటే ఆగిపోవడం అండి, స్టాప్. తర్వాత షెల్టర్ అంటే స్టే. గేజ్డ్ అంటే తదేకంగా చూడడం, స్టార్టెడ్ ఎట్. టుక్ ఆన్ అంటే అజ్యూమ్డ్ అనమాట, ఇదొక ఎక్స్ప్రెషన్ అనమాట. సో ఇవి ఫ్రేజెస్, వాటి యొక్క మీనింగ్స్ సెలెక్ట్ చేసుకున్నాం. నెక్స్ట్ జనరల్ గా మనకి ఈజ్ గోయింగ్, ఆర్ గోయింగ్ ఇలా వస్తే ఏమనుకుంటాం మనము, అది ప్రెసెంట్ కంటిన్యూస్ అని అనుకుంటాము. కానీ గోయింగ్ టు అని వచ్చింది అనుకో, అది భవిష్యత్తులో జరగబోయే పనుల్ని, చెయ్యబోయే పనుల్ని తెలియజేస్తుంది అనమాట. అంటే ఐఎమ్ గోయింగ్ టు మార్కెట్ అంటే నేను మార్కెట్కి వెళ్ళబోతున్నాను అని చెప్పి, అంటే ఫ్యూచర్ టైంలో జరిగే యాక్షన్స్ ని కూడా ఆ సెంటెన్స్ ని బట్టి అది తెలియజేస్తుంది అనమాట. ఓకేనా. సో ఈ విధంగా అయితే మనకు ఒక ఎక్సర్సైజ్ ఇచ్చారు. అదేంటంటే విచ్ ఫార్మ్ ఆఫ్ ద వెర్బ్ ఈజ్ మోర్ న్యాచురల్ ఇన్ దీస్ సెంటెన్సెస్ అండ్ సర్కిల్ యువర్ చాయిస్. మనకి 2 చాయిస్లు ఇచ్చారు, అందులో ఆ సెంటెన్స్ కి ఏది సరిపోతుందో రాయమన్నారు. సో చదివేసి రాసేద్దాము. ఐఎమ్ నాట్ ఫ్రీ దిస్ ఈవినింగ్. ఐఎమ్ నాట్ ఫ్రీ దిస్ ఈవినింగ్, నేను ఈ సాయంకాలం ఫ్రీగా ఉండను. ఎందుకంటే ఐఎమ్ వర్కింగ్ ఆన్ ఏ ప్రాజెక్ట్, నేను ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ని చేస్తున్నాను కాబట్టి, ఈ ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నాను కాబట్టి
ఇది ఇంకా కంటిన్యూ అవుతుంది కాబట్టి నేను ఈవినింగ్ ఫ్రీగా ఉండను. సో ఐఎమ్ వర్కింగ్ కరెక్ట్ అనమాట. నెక్స్ట్, హ్యావ్ యూ డిసైడెడ్ వేర్ యూ విల్ గో ఫర్ యువర్ హైయర్ సెకండరీ? నువ్వు డిసైడ్ అయ్యావా ఎక్కడికి వెళ్ళాలో అని చెప్పి అని అడుగుతున్నారు. అప్పుడు వాళ్ళు ఎస్ ఐ హ్యావ్, ఐ విల్ గో టు ద కేంద్రీయ విద్యాలయం. నేను డిసైడ్ అయ్యాను, నేను అక్కడికి వెళ్ళాలని. సో ఐ విల్ గో అనేది కరెక్ట్ అనమాట, ఐఎమ్ గోయింగ్ కాదు. ఓకే, డోంట్ వరీ అబౌట్ ద డాగ్. నువ్వు ఆ కుక్క గురించి భయపడకు, అది నిన్నేం చేయదు. అంటే ఫ్యూచర్లో అది నిన్నేం చేయదు అని చెప్తున్నాను. సో ఇట్ వోంట్ హర్ట్ యూ, ఇట్ విల్ నాట్ హర్ట్ యూ. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ద వెదర్ మ్యాన్ హ్యాస్ ప్రెడిక్టెడ్ దట్ ఇట్ డాష్ ఇన్ రాణిఖేట్ టునైట్. అక్కడ వాతావరణం గురించి చెప్పేవాడు ముందుగా ఊహించాడు అనమాట. దేనికోసం? అక్కడ రాణిఖేట్లో ఈ రాత్రి ఏం జరుగుతుంది అని. సో రాత్రి జరగబోయేదని ఊహించాడు. ఇట్ విల్ స్నో అనేది ఇక్కడ కరెక్ట్ అనమాట. స్వప్న కాంట్ గో అవుట్ దిస్ ఈవినింగ్. స్వప్న ఈరోజు ఈవినింగ్ బయటకు వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదు? హెర్ ఫాదర్ ఈస్ కమింగ్ టు సీ హెర్. వాళ్ళ నాన్న అప్పుడే వస్తున్నారు కదా, వాళ్ళ నాన్న తను చూడడానికి వస్తున్నాడు కాబట్టి తను వెళ్ళలేదు. ఓకే, ఇప్పుడు కంప్లీట్ దీస్ పీసెస్ ఆఫ్ కన్వర్జేషన్ యూజింగ్ విల్ ఆర్ గోయింగ్ టు. విల్ కానీ గోయింగ్ టు కానీ ఏదో ఒకటి వాడి వీటిని ఫిల్ చేయమన్నారు. అక్కడ ఏది సరిపోతుందో అది వాడేద్దాం. ఓకే, వై ఆర్ యూ టర్నింగ్ ఆన్ ద రేడియో? ఎందుకు నువ్వు రేడియోని ఆన్ చేసావు? ఐ ఆమ్ గోయింగ్ టు లిజన్ టు ద న్యూస్. నేను న్యూస్ అందులో వినాలనుకుంటున్నాను కాబట్టి నేను ఆన్ చేస్తూ ఉన్నాను. ఐఎమ్ గోయింగ్ టు. ఓకే, ఓ ఐ కాంట్ బై దిస్ బుక్, ఐ హ్యావ్ నో మనీ. అయ్యి బాబాయ్, నేను ఈ బుక్ కొనలేను, నా దగ్గర డబ్బులు లేవని నువ్వు అంటున్నావు. అప్పుడు నీ ఫ్రెండ్ ఏమంటున్నాడు? డోంట్ వర్రీ, నువ్వేం ఫీల్ అవ్వకు, నేను నీకు డబ్బులు ఇస్తాను. సో ఫ్యూచర్ని ఇండికేట్ చేస్తుంది. ఐ విల్ ల్యాండ్ యూ సమ్. ఓకే, నేను నీకు డబ్బులు ఇస్తాను. గోయింగ్ టు అనేది మనము జరగబోయేదాన్ని ఊహించడానికి కూడా గోయింగ్ టు వాడతామని ఇందాకే చెప్పాను కదా. లుక్ ఎట్ దోస్ డార్క్ క్లౌడ్స్. చూడు ఆ నల్లటి మబ్బుల్ని. ఐ థింక్ ఇట్ డాష్ రెయిన్, ఐ థింక్ ఇట్ గోయింగ్ టు రెయిన్. ఇప్పుడు వర్షం పడబోతుందని నేను ఊహిస్తున్నాను. జరగబోతోంది, తినబోతున్నావు, చెయ్యబోతున్నావు అనేది గోయింగ్ టు అనమాట. ఓకేనా, విల్లు గోయింగ్ టు రెండు కూడా ఫ్యూచర్ ని చెప్తున్నాయి అనేది నేను మీకు ఇక్కడ చెప్పాలనుకుంటున్నాను. అది మీకు అర్థమైంది కదా. ఓకే, వాట్ షాల్ వీ హ్యావ్ ఫర్ డిన్నర్? ఏం చేయాలనుకుంటున్నావు డిన్నర్ కంటే? నేను ఇంకా డిసైడ్ అవ్వలేదు అంటే ఏదో ఒకటి నీ మైండ్ లో ఆలోచించు అంటున్నావు. అప్పుడు ఆల్ రైట్, దెన్ వి డాష్ ఫ్రైడ్ రైస్ అండ్ డ్రై బీన్స్. ఎందుకు మనం చేసుకోకూడదు? సో వి విల్ హ్యావ్, మనం చేసుకుందాం డిన్నర్ కి ఇలా అని చెప్తున్నాడు అనమాట. సో వి విల్ హ్యావ్ ఫ్రైడ్ రైస్ అండ్ డ్రై బీన్స్. వై ఆర్ యూ ఫిల్లింగ్ ద కెటిల్ విత్ వాటర్? ఎందుకు నువ్వు ఆ కెటిల్ ని వాటర్ తో నింపావు? ఎందుకంటే నేను కాఫీ చెయ్యబోతున్నాను, తినబోతున్నాను, వెళ్ళబోతున్నాను, పడబోతోంది. ఏం వాడాలి? గోయింగ్ టు. I am going to make coffee. We need some bread and butter for breakfast. All right, I will go to the bakery and get some. ఓకే, నేను వెళ్తాను, వెళ్ళి తెస్తాను. వెళ్ళబోతున్నాను కాదు, వెళ్తాను. ఐ విల్ గో. ఇప్పుడు చూడండి, బిఫోర్ అతను వెళ్ళక ముందు మళ్ళీ వాళ్ళ నాన్న అడుగుతున్నాను అనమాట, ఏం తేవాలి, నీకేం కావాలి, నీకేమైనా కావాలా? నేను బ్రెడ్ బటర్ తేవడానికి వెళ్తున్నాను అంటున్నాడు. ఇక్కడ నేను వెళ్తున్నాను, నీకేమైనా కావాలా అని అడుగుతున్నాడు. అంటే చేయబోతున్నాను అంటే ఏం వాడాలి? ఐఎమ్ గోయింగ్ టు గెట్ సమ్ బ్రెడ్ అండ్ బటర్. డూ యూ వాంట్ ఎనీథింగ్ ఫ్రమ్ ద బేకరీ? డిఫరెన్స్ అర్థమవుతుంది కదా. వెళ్తాను, వెళ్ళబోతున్నాను. ఓకేనా? ఎస్, ఐ వాంట్ సమ్ సాల్ట్ బిస్కెట్స్. ఫైన్, ఐ విల్ గెట్ యూ ఏ ప్యాకెట్. నాకు సాల్ట్ బిస్కెట్లు కావాలి అంటే ఓకే నేను తెస్తాను. తేబోతున్నాను అని కాదు, తెస్తాను. సో విల్ గెట్. ఇప్పుడు అర్థమైంది కదా విల్కి గోయింగ్ టుకి ఉన్న డిఫరెన్స్. ఓకేనా? ఒకటికి 2 సార్లు వినండి, ఖచ్చితంగా అర్థమవుతుంది. ఒకేసారికి అర్థమైపోవాలి అంటే కన్ఫ్యూజ్ అయిపోతారు. ఓకే, ఇక్కడ మనకి స్పీకింగ్ రైటింగ్ లో ఇఫ్ సౌండ్ అనేది ఇది. ఈ సౌండ్ అనేది కొన్ని పదాలు ఇచ్చారు. ఇనీషియల్ గా ఏది వస్తుంది, ఫైనల్ గా ఏది వస్తుంది అంటే స్టార్టింగ్ లో ఇఫ్ సౌండ్ వచ్చేవి, లాస్ట్ లో ఇఫ్ సౌండ్ వచ్చేవి అని అడిగారు. సో నేను ఇక్కడ రాశాను, ఇది ఇనీషియల్, ఇది ఫైనల్. ఫెయిల్, ఫ్యాక్ట్, ఫెయిల్, ఫాస్ట్, ఫ్లోడ్, ఫిలిప్, ఇవన్నీ కూడా మనకి ఏంటి స్టార్టింగ్ ఇఫ్ సౌండ్ వస్తున్నాయి అనమాట. లైఫ్, పఫ్, డఫ్, టఫ్, లాఫ్, స్టిఫ్, ఇవన్నీ కూడా ఫైనల్ గా వచ్చాయి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కొన్ని వర్డ్స్ ఇచ్చారు. ఆ వర్డ్స్ లో ఇఫ్ అనే సౌండ్ ఎక్కడ వస్తుందో
వాటి కింద అండర్లైన్ చేయమన్నారు. సో ఫైల్లో ఇక్కడ వస్తుంది, కాఫ్లో ఇక్కడ, ఫోటోగ్రాఫ్లో ఫోటోగ్రాఫ్ 2 దగ్గరలో వచ్చింది. అఫ్రంట్ ఇక్కడ, స్లాఫ్, డిఫెన్స్, స్టాఫ్, ఫిలాసఫీ, ఫెయింట్, ఎఫర్డ్, టఫ్, సోఫిస్ట్రీ, లిఫ్ట్, ఎనఫ్, ఎలుఫ్ ఎక్కడెక్కడ వచ్చిందో అండర్లైన్ చేయడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే జంబుల్డ్ సెంటెన్స్ ఇచ్చారండి, దాన్ని మనం తిరిగి మంచిగా రాసేయాలన్నమాట. సో ఇక్కడ ఏ రెసిడెంట్ ఆఫ్ నోయిడా నియర్ ఢిల్లీ ఈజ్ యూజువల్లీ ఇంపైర్డ్ జార్జ్ అబ్రహం. ఇక్కడ మనం దీన్ని కరెక్ట్ చేస్తాం. జార్జ్ అబ్రహం ఏ రెసిడెంట్ ఆఫ్ నోయిడా నియర్ ఢిల్లీ ఈజ్ విజువల్లీ ఇంపైర్డ్ అనేది కరెక్ట్. నెక్స్ట్ కాన్ఫిడెన్స్ అండ్ కాంపిటేటివ్ స్పిరిట్ అండ్ ఇన్ఫ్యూసెస్ డిసిప్లైన్ అమాంగ్ ద పార్టిసిపెంట్స్ ఇట్ ప్రొవైడ్స్. దీనికి కరెక్ట్ ఆర్డర్ ఏంటి అంటే ఇట్ ప్రొవైడ్స్ కాన్ఫిడెన్స్ అండ్ కాంపిటేటివ్ స్పిరిట్ అండ్ ఇన్ఫ్యూజెస్ డిసిప్లైన్ అమాంగ్ ద పార్టిసిపెంట్స్. ఇది కరెక్ట్. నెక్స్ట్ he has helped the brain behind the World Cup cricket that is able to dream. ఇప్పుడు కరెక్ట్ ఆర్డర్ చూద్దాం. The brain behind the World Cup cricket, he has helped the disabled to dream. Next, to the blind school in Delhi, it was a chance visit that changed his life. ఇప్పుడు కరెక్ట్ ఆర్డర్ చూద్దాం. It was a chance visit to the blind school in Delhi that changed his life. Next, sport is a powerful tool. The disabled, he believes that for rehabilitation of. ఇప్పుడు కరెక్ట్ ఆన్సర్. He believes that sports is a powerful tool for rehabilitation of the disabled. సో ఇక్కడతో మనకి పర్ఫెక్ట్గా 8th క్లాస్లో ఉన్న 10 లెసన్ల యొక్క టెక్స్చువల్ గ్రామర్ పర్ఫెక్ట్గా కంప్లీట్ చేసుకున్నాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.